యోబు స్నేహితులు యోబును బాధ పెట్టారు. యోబు స్నేహితులు యోబుని పొడిచి 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 అల్లాడించారు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, పరీక్షల్లో వాళ్ళు ఉంటే మీరు తొందరపాటున మాట్లాడి మీరు దేవుని ఉగ్రత తెచ్చుకోమాకండి. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. నా స్నేహితుడు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? ఆయన కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటే మీకెందుకు? ఐగుప్తు స్త్రీని పెళ్లి చేసుకుంటే మీకెందుకు? మీరు ఎందుకు భయపడలా? నా దాసుడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలా అంటే దేవుడు అక్కడ ఏమి హైలైట్ చేస్తున్నాడంటే, దైవజనుడు గురించి మాట్లాడేటప్పుడు నీ నోటికి కళ్ళెం ఉండాలా లేదా? వెన్నులో వణుకు ఉండాలా లేదా? నేను మాట్లాడుతుంది దైవజనుడు గురించి. ఇప్పుడు మా సంభాషణలో మధ్యలో దైవజనురాలు గురించి వచ్చింది, దైవజనుడు గురించి వచ్చింది, దేవుడు ప్రేమించే వ్యక్తిని గురించిన సంభాషణ వచ్చింది. అమ్మో, డేంజర్ జోన్లో ఉన్నాం. దేంట్లో ఉన్నాం? అక్కడక్కడ మన కరోనా వచ్చినప్పుడు ఆరెంజ్ గ్రీను, ఆరెంజ్ రెడ్ కదా, ఆరెంజ్నే ఎల్లో అనుకోండి, గ్రీను ఎల్లో రెడ్. మీకు చెప్తున్నాను వినండి, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తుల గురించిన సంభాషణ మీ మధ్యలోనికి వస్తే మీరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఒక మాట అటు ఇటు అయిందంటే మాత్రం మీకు, నాకు, మనకి లెక్క ఉంది. భయపడాలి. దైవ జనుల గురించి మాట్లాడుకునేటప్పుడు భయపడాలి. నేను చెప్పానా? వాక్యంలో ఉందా? సంఖ్యాకాండం 12 ఉందా లేదా? దైవజనుల గురించి, దేవుడిని ప్రేమించే వ్యక్తుల గురించి, దేవునికి వాళ్ళ జీవితాలను అంకితం చేసుకొని దీనంగా, సాత్వికంగా తగ్గించుకొని, అణిగి మణిగి దేవుణ్ణి ప్రేమించి గొర్రెల్లాగా, ఒక గొర్రె పిల్లలాగా, సాధువులాగా, ఏమన్నా పట్టించుకోకుండా, ఏమన్నా ఏముందిలే పో అని అనుకునే వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కాస్తంత భయం రావాలి. రాలేదనుకో తర్వాత వచ్చింది భయం. ఎప్పుడొచ్చింది? మరణ భయం, వ్యాధి భయం తర్వాత వస్తుంది. దేవుడు పుట్టిస్తాడు. బైబిల్ గ్రంథంలో తొందరపడి మాట్లాడి ఒక్కొక్కళ్ళు ఎంత నష్టపోయారో, ఎంత కీడు సంపాదించుకున్నారో చరిత్రలో అలా దాచిపెట్టుంచాడు. అందుకే అంటున్నాడు, కొంచెం స్లో, నీ నోటికి కళ్ళెం పెట్టు. మరి అంటాడు, నీ భార్యతో మాట్లాడేటప్పుడు నీ నోటికి తాళం పెట్టు, తొందరపడి కత్తి అడ్డు పెట్టుకో అంటాడు. ఇంకో చోట ఒక్కొక్కళ్ళు భార్యకి అన్నీ చెప్పుకుంటారు, అలా పాత లవ్ స్టోరీలు అన్నీ చెబుతాడు. లేదు, అవునా, ఇంతమంది నిన్ను ప్రేమించారా? మొత్తం వింటది, నిన్ను పొగడుతూనే ఉంటుంది, నీ దగ్గర గుట్టంతా రాబట్టుకుంటుంది. తర్వాత కదా ఉండేది ఏదో వీరత్వం, ధీరత్వం, సౌరత్వం. నేనంటే ఏందనుకున్నావు? కాలేజీలో మనం లవర్ బాయ్ అని ఏదో ఉన్నదంతా ఎచ్చులన్నీ చెప్పుకుంటారు. తర్వాత మనశ్శాంతి ఉండదు. అలా కొన్ని జీవితాలు అయినాయి. భార్య దగ్గరైనా, భర్త దగ్గరైనా, ఎక్కడైనా మనం నోరు తెరిచేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ఆచి తూచి వెనక ముందు ఆలోచించాలి. మరి ముఖ్యంగా చెప్తున్నానండి, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకొక మాట కూడా చెప్పనివ్వండి నన్ను. అనాథల గురించి, విధవరాండ్ర గురించి, దిక్కులేని పిల్లల గురించి మీరు మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్త. విననట్టే వింటాడు, రాయనట్టే రాస్తాడు. తీర్పు తినానా జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరం అండి, బహు భయంకరం. దిక్కులేని వాళ్ళు, విధవరాళ్ళు, అనాథల గురించి మాట్లాడి మనం మాటల చేత వాళ్ళను బాధిస్తే దేవుడు చాలా సీరియస్ అవుతాడు, చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాడు.
ఒకటే మాట చెప్పాడు, విధవరాలిని గనక నువ్వు ఇబ్బంది పెడితే నీ చర్యల ద్వారా ఆమె బిడ్డలు ఏ విధం చేతనైనా అబ్బా అని ఏడ్చారంటే తర్వాత నువ్వు ఉండవు, నీ పిల్లలు అనాథలవుతారు, నీ భార్య విధవరాలయ్యిద్ది. చరిత్రలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి, నేను చెప్పమంటే చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పను. గతంలో మీకు విన్నారు, దైవజనులు చాలాసార్లు దాని గురించి చెప్పారు. ఓకే, విధవరాల గురించి, దిక్కులేని వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కాస్త కొంచెం నిదానం. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టు దేవుణ్ణి ప్రేమించి చిన్నదానికి పెద్దదానికి తొందర పడకుండా ఆ దేవుడు చూసుకుంటాడులే, పోనీ అబ్బా నాదేముందిలే అంటే అన్నారులే, ఏముందిలే అని ప్రతిదాన్ని సహించి దిగమింగి విని కూడా దాటుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి. వింటున్నారా? ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. దేవుణ్ణి బాగా ప్రేమించే వ్యక్తులు ఏం చేస్తారంటే, ఎవరైనా వాళ్ళ గురించి నెగిటివ్గా అన్నారు అనుకోండి, పెద్ద పట్టించుకోరు, బాధపడతారు. సరే పోనీలే అబ్బా, తెలియదు వాళ్ళకి, తెలియదులే, ఇదిగో వినండి, ఈ మాట వినండి, వాళ్ళకి తెలియదులే, పాపం అంత ఎదగలేదులే, వాళ్ళు అంత మెచ్యూరిటీ లేదులే, వాళ్ళకి తెలియక ఏదో నా గురించి పొరపాటుగా మాట్లాడుకుంటున్నారు, పోనీలే అనుకొని తీసుకోకుండా బాధపడి దాన్ని వదిలేసి వెళ్ళే భక్తులు ఉంటారు కొంతమంది. వాళ్ళ జోలికి వస్తే డైరెక్ట్గా దేవుని కళ్ళల్లో ఏలు పెట్టినట్టే. మోషేని గల్లించుకున్నారు, మోషే సాత్వికుడు, పోనీలెబ్బా అనుకునేవాడు. అలాంటి మనిషి జోలికి వస్తే మాట మాట్లాడితే మేఘం వచ్చేసింది ప్రత్యక్షపు గుడారం దగ్గరికి. దావీదండి, సౌలు 10 సార్లు చంపాలని తిరిగాడు, 3 సార్లు ఈట విసిరాడు, ఏముందిలే పోని అనుకొని తిరుగుతున్నాడు. అలాగా అరణ్యంలో ఏముందిలే పోని అని మనసుకు నచ్చజెప్పుకొని వెళ్తున్నాడు దావీదు. అలాంటి దావీదును పట్టుకొని ఒకడు, దావీదు ఎవడో వాడికి నేను సహాయం చేయడానికి అన్నాడు. 10 రోజులు లేడు మనిషి, 10 రోజుల్లో చచ్చిపోయాడు. గైమని అరిచే వాళ్ళు ఉంటారే, వాళ్ళతో అంత పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చెల్లుకి వాళ్ళు బదులు తీర్చేసుకున్నారు, మాటకి మాట అనేశారు కాబట్టి అయిపోయింది. అలాంటి వాళ్ళతో పెద్ద అరిచే కుక్కలతో పెద్ద సమస్య లేదండి. గట్టిగా బండాగి ఛాయ్ అంటే పక్కకు పోద్ది. కొన్ని అరవని కుక్కలు ఉంటాయి, అవి సైలెంట్గా ఉంటాయి, వచ్చి ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకుంటాయి. అవునా? ఒక్కొక్క కుక్క అరుస్తుంటుంది, ఈ కుక్క అరిచి ఇంకో కుక్క అరుస్తుంటుంది. ఈ అరిచే కుక్కలతో పెద్ద ఇబ్బంది లేదు, గై 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 అని అరుస్తుంటారు. అరవకుండా ఉండే వైపు ప్రమాదకరం. ఆ టైప్లో ఇప్పుడు భక్తుల్ని అట్లా పోలుస్తున్నానని మీరు వేరుగా అనుకోమాకండి, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతవరకు. భక్తులు శ్రేష్ఠులు, వాళ్ళు జంతు సమానులు కాదులే, కానీ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను దాన్ని వివరించాను. దీనులు ఉంటారండి, దీన మనసు కలిగిన వాళ్ళు ఉంటారండి, పోనీ అబ్బా వాళ్ళకేం తెలుసులే అంటే అన్నారులే అని పోనీలే అనుకుంటారు, బాధపడతారు, ఏడుస్తారు, దేవుడు చూస్తున్నాడుగా అంటారు. అలా వాళ్ళు మౌనమయ్యే మనుషులు ఉంటారు. మీరు జాగ్రత్త, వాళ్ళతో ఏం అంటలేదు కదా, అనిగిమని ఉన్నారు కదా అని సోలాల్ లాంటి మాటలు ఇసిరి పొడిచామనుకో, దేవుడు ఊరుకోడు. హల్లెలూయ. రియాక్షను ఘోరంగా ఉంటుంది. అందుకే చెప్పాడు, చాలా చాలా ఈ నోటితో చాలా ప్రమాదం. మనకు తెలియకుండానే మన మాటలతో మనం చాలా సమస్యలు తెచ్చిపెట్టుకుంటాం. మనకు తెలియకుండానే మన మాటలతో మనం చాలా సమస్యలు తెచ్చిపెట్టుకుంటాం. ఓకేనా? మాట్లాడేటప్పుడు కాస్త ఆచి తూచి వెనక ముందు ఆలోచించి తర్వాత మాట్లాడాలి. ఇంకొక మాట, ఇది కూడా, నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక విషయాన్ని గురించి నోరు తెరిస్తే అది ప్రయోజనకరంగానే ఉండాలి, కానీ కీడుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఎవరి గురించో ఏదో అన్నారు, అది నీకు వినబడింది, నువ్వు వెంటనే వచ్చి ఆ అన్న మనిషి చెవిలో ఊదేవనుకో, నెక్స్ట్ జరిగేది ఏంటి చెప్పు? మీ ఇంటికాడ ఈ పక్కింటామే
వాళ్ళ అత్త గురించి మాట్లాడింది. నువ్వు విన్నావు. తీసుకెళ్ళి మీ కోడలు నీ గురించి ఏమనిందో తెలుసా అని తీసుకెళ్ళి ఆ మాటలు అత్తకు చెప్పావు. నెక్స్ట్ రౌండ్ ఇక ఆ ఇంట్లో ఏంటి, మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిద్దా లేదా? ఇక నువ్వు అట్లా పోయి వచ్చావంటే ఇంటికి నిప్పు పెట్టి వచ్చినట్టే. ఇంట్లో బాంబులు, సౌండ్లు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు. తర్వాత రోజు బండి వచ్చింది, పెట్టెలో బట్టలకి వెళ్ళిపోతాడు. అవునా? ఈ మాట నేను విన్నాను. ఇది చెప్పడం వల్ల ఇది ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? అనవసరమైన విషయాలు నేనెందుకు చెప్పాలి? ఏం ఉపయోగం? ఈ మాటలు చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంది? వేస్టేగా, అనవసరమైన మాటేగా. ఇది చెప్తే అవతల వాడు ఇంకొకటి మీద, ఇంకొక మనిషి మీద నెగిటివ్గా అనుకుంటారు కదా. ఇప్పుడు ఎందుకు చెప్పాలి? అవసరంలా. ప్రేమ దోషాలని కప్పేస్తుంది. కొన్ని మాటలు ఇటు వినాలి, వాక్యం ఏమో ఇటు వింటారు, ఇటు వదిలేస్తారు. పిచ్చి పిచ్చి మాటలేమో గుండెల్లో దాచిపెట్టుకొని నిద్రలో లేపి పలానోడు పలానా గురించి ఏమన్నాడు, పలానా ఆమె గురించి ఏమనింది అంటే పోసగుచ్చినట్టు అచ్చైన పొల్లైన తప్పిపోదు, మొత్తం రికార్డ్ ఆన్ అయితే. నిన్న ఆదివారం పాస్టర్ గారు వాక్యం ఏం చెప్పాడు? వాక్యమా ఎర్రగా తీశాడు పో, మామూలుగా లేదు, అదిరిపోయింది వాక్యం. అదే ఏ వాక్యం చెప్పాడు? అదే మామూలుగా చెప్పలా, అసలు ఇంతవరకు ఇలా అంత అద్భుతంగా చెప్పాడు. అదే ఏం చెప్పాడు? అదే గుర్తు రాట్లా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్న మాటలు అడగండి, చెప్పరు. మెమొరీ. అవసరమైన వాటిల్నేమో బయటికి పంపిస్తుంటారు కొంతమంది, అనవసరమైన వాటిల్నేమో పొదుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటారు, నెమరేసుకుంటుంటారు. పలానా దొరికితే చెప్పాలి వాళ్ళకి. చెప్పి వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఒకరి జుట్లు ఒకరు పట్టుకొని రోడ్డు మీదకి వస్తే స్తోత్రం హల్లెలూయా, నా బాధ్యత, నా పరిచర్య అయిపోయింది. ఈ పరిచర్య ఎవరిది? ప్రకటన గ్రంథం ఎవడు? ఆ పరిచర్య ఎవరిది? అది ఒకసారి తీద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి, 9వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథం 12:9 అక్కడ ఉందా? 10వ వచనం చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఇది పరిచర్య ఏంటండి? రావటం, మీ ఇంట్లోకి రావటం, మీరు చేసే పనులు ఏమన్నా వింటాడు, విని మొత్తం దాచిపెట్టుకొని వెంటనే ఇప్పుడైంది వార్త, బ్రేకింగ్ న్యూస్, రవ్వా ఇదిగో జరిగింది. మరి ఏం సంగతి? నువ్వు మౌనంగా ఉంటావా? లేదు, నువ్వు శిక్షించాల్సిందే. అయ్యా బాబు, ఈ మాటలు వినే వాళ్ళలో ఎవరైనా ఈ సాతాను వారి ముద్దు బిడ్డలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఈ మాటలు వినే వాళ్ళల్లో అద్భుతమైన పరిచర్య, జరిగిన చెత్తంతా మోసుకు తిరిగే పరిచర్య, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా త్రిప్పి రెచ్చగొట్టే పరిచర్య ఎవరిదైనా ఉందా? మానుకోండి. ఉంటే దయచేసి రిటైర్మెంట్ దిగిపోండి, ఆ జాబ్ తీసేసుకోండి. మీరు కూడా గుర్తుపట్టండి, ఆ సైతాన్ మనిషి ఎవరో, ఆ సైతాన్ మనిషి ఎవరో మీరు కూడా గుర్తుపట్టండి. ఈ మనిషి ఎప్పుడు నోరు తెరిచినా అలా వీళ్ళేలా నీ గురించి అలా అన్నారు, నీ గురించి ఎలా అన్నారు, ఒక మంచి మాట లేదు. సైతాను వారి ముద్దు బిడ్డ. ఈ సైతాను మొఖంతో నాకేం పని? అర్జెంటుగా మీరు సహవాసాలు కట్ చేసుకుంటే మీకు మేలు జరుగుద్ది. హల్లెలూయా. అదే అన్నాడు, వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే పలుకుడి, కానీ కీడైన శాపకరమైన మాటలు ఏవి కూడా మీకు తెలియదు. సైతాను మిమ్మల్ని వాడుకుంటాడు. ఈ తత్వం మీలో ఉంటే మీకు తెలియకుండానే సాతాను ఏజెంట్గా మీరు మారిపోతారు. ఆ పరిచర్య వద్దు మనకి. ఆ పరిచర్యలో నుండి ఎవరైనా ఉంటే మీకే తెలుసు, నాకేమీ తెలియదు. ఒకవేళ ఆ పరిచర్యలు ఎవరైనా ఉంటే దానిలో నుండి అర్జెంటుగా బయటికి రండి. మన మాటలు నలుగురికి మేలు కలిగించాలి, బాధలో ఉన్న వాళ్ళకి ఆదరణ కలిగించాలి.
విడిపోయిన కుటుంబాలు కలవాలి, జీవితాలు బాగుపడాలి. అలాంటి మంచి మాటలు మన నోట నుండి వచ్చేటట్టు మనం చూడాలి. సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? నిదానించాలి. దేవుని మాటలు వినడానికే ఎక్కువ ఇష్టపడాలి, మాట్లాడడానికి మాత్రం కాస్త ఆగాలి. మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 6వ వచనం. ఒకసారి కీర్తనల గ్రంథం 12వ కీర్తన 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరగి ఊదిన వెండి యంత్ర పవిత్రములు. నేను చదువుతానయ్యా. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. మళ్ళీ చదువుతామా బైబిల్ ఉన్న వాళ్ళందరూ? యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట అది పవిత్రమైనదే కానీ అది అపవిత్రమైనది కాదు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వెలుగుని కలిగించేదే కానీ, ప్రజలకు మేలు కలిగించేదే కానీ కీడు కలిగించేది కాదు. ఆయన మాటలను గురించి కీర్తనకారుడు వివరిస్తూ ఏ పోలిక తీసుకున్నాడు అనంటే, మట్టి పాత్రలో 7 సార్లు కరగబెట్టి ఓదబడిన పవిత్రమైన వెండితో పోల్చి మాట్లాడుతున్నాడు. అంటే అంత పవిత్రమైన మాట, ఒక మాట అంత పవిత్రంగా ఉంటుంది, అంత పరిశుద్ధంగా ఉంటుంది. అపవిత్రత ఆ మాటల్లో ఎంతైనా ఉండదు. ఒక భక్తుడు దీని గురించి ఒక వ్యాఖ్యానం చెప్పాడు, నాకు బాగా అనిపించింది. ఎలా అంటే, ఉదాహరణకు దీన్ని మనం ఎలా పోల్చుకోవాలి అని అంటే, ఏదైనా ఒక మాట, ఇప్పుడు మీకు ఉదాహరణకి ఎగ్జాంపుల్గా చెప్తాను. వెండిని పవిత్రపరిచేటప్పుడు మట్టి పాత్ర తీసుకొని ఈ వెండి వస్తువును ఆ మట్టి పాత్రలో ఉంచి అగ్నిలో దాన్ని బాగా కాలిస్తే ఆ వెండి లావాలాగా తయారైద్ది, కెమికల్ అయిపోద్ది. తర్వాత దాన్ని ఊదుతాడు. ఊదినప్పుడు అందులో ఏదైనా మాలిన్యం ఉంటే, మట్టి ఏదైనా ఉంటే, ఏదైనా ఇంకొక ఏదైనా మాలిన్యం ఉంటే ఆ ఊదినప్పుడు అందులో ఉన్న మాలిన్యం బయటికి పడిపోతాయి. ఓకేనా? బంగారం కూడా అంతే కదండి. బంగారాన్ని మట్టి పాత్రలో కరగబెట్టి ఊదుతారు. మొత్తం అది కరిగిన తర్వాత లావాలాగా అయిన తర్వాత ఊదుతారు. అందులో ఏదైనా మాలిన్యం ఉంటే పక్కన పడుతుంది. ఇప్పుడు దేవుని మాటలు ఈ విధంగా పోలుస్తున్నాడు. ఒకసారి కాల్చి ఊదితే అందులో ఉన్న మాలిన్యం పోయింది, మరలా తీసుకెళ్ళి మట్టి పాత్రలో మరలా వెండిని కాల్చి మరలా ఊదితే మరలా అందులో ఉన్న మాలిన్యం పోయింది. అలా ఒకే వెండి పాత్రని, వెండి వస్తువుని 7 సార్లు పవిత్రపరిస్తే ఇంకెక్కడైనా మాలిన్యం ఉండిద్దా దాంట్లో? మీ మాటలు అలా ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒకటి మనం మాట్లాడాలి, ఏదైనా ఒక వర్డ్ బయటకు వదలాలి అన్నప్పుడు ఆలోచించుకోవాలి, ఇది వాక్యానుసారంగా ఉందా లేదా. ఒకటి, ఇది మాట్లాడితే ఇది ఎవరికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది, ఇది మాట్లాడటం మేలా కీడా, ఒకసారి ఆలోచించుకోవాలి. తేడా ఉందనుకో దాన్ని పక్కన పెట్టాలి. మరలా ఇంకొకసారి ఇంకొక ఆలోచనని, ఇంకొక మాటను ఆలోచించాలి. ఇలా 7 సార్లు ఒక్క మాట మన నోట నుండి బయటికి రావాలంటే 7 సార్లు కనుక మనం దాన్ని పరీక్షా నాళికలో పెట్టి పరీక్షించి బయటికి తెస్తే అందులో ఏదైనా మాలిన్యం ఉంటుందా? 7 సార్లు ఒక మాటని పరిశోధించడం అంటే చిన్న విషయమా? ఒక్కసారి అలా 7 సార్లు దాన్ని పరీక్షించిన తర్వాత ఇక దాంట్లో వెనక ముందు తేడా ఏదైనా ఉండిద్దా? ఎందుకంటే నీకు నువ్వే నీ మాటల్ని 7 సార్లు పరీక్షిస్తున్నావు. అక్కడక్కడ మనకి వాటర్ ప్లాంట్లు కనబడతాయి, 7 జల్లెళ్ళు 10 జల్లెళ్ళు నీళ్ళు. ఒక్కసారి ఆ జల్లెల్లో నుండి అలా బయటికి వెళ్తే మాలిన్యం అంతా ఆ జల్లెల్లో ఆగిపోద్ది, ఆ ఫిల్టర్లో పట్టేస్తుంది, మంచి నీళ్ళు బయటకు వస్తుంది. ఇదిగో విను, ఈ మాట మనసులో పెట్టుకో.
ఎప్పుడు ఏది మాట్లాడాలన్నా 1కి 4 సార్లు కాస్త ఆగి ఆలోచించి వదలు. అప్పుడు ఆ మాటలు మేలుకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా మారుతాయి.